సో లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ జీనా డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు క్లాస్ లో జీనా డయోడ్ ని వోల్టేజ్ రెగ్యులేటర్ కింద ఎలా యూస్ చేయాలో డిస్కస్ చేసుకోవాలి. సో జీనా డయోడ్ యూజ్డ్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్. జీనా డయోడ్ as a voltage regulator. సో జీనా డయోడ్ ని వోల్టేజ్ రెగ్యులేటర్ కింద ఎలా యూస్ చేసుకోవాలో ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకోవాలి. యాక్చువల్లీ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటి? మన ఇంటికి 230 వోల్ట్స్ స్టాండర్డ్ వోల్టేజ్. 230 వోల్ట్స్ కన్నా ఎక్కువ వోల్టేజ్ రావచ్చు, అంటే 240 250 రావచ్చు, కొన్ని కేసెస్ లో 220 180 కూడా రావచ్చు. సో అలా తక్కువ వోల్టేజ్ వచ్చినా రిస్కే. తక్కువ వోల్టేజ్ వస్తే లో వోల్టేజ్ వచ్చి డివైసెస్ ఆగిపోతాయి, కట్ ఆఫ్ అయి పవర్ ఆఫ్ అయిపోతాయి. అలా కాకుండా ఉన్న వోల్టేజ్ అంటే 230 స్టాండర్డ్ వోల్టేజ్ కన్నా ఎక్కువ వోల్టేజ్ వచ్చేస్తే డివైసెస్ కాలిపోయి హీట్ ఎక్కిపోయి కాలిపోయే ప్రమాదం ఉంది. ఏదైనా రిస్కే. అందువల్ల కాన్స్టెంట్ వోల్టేజ్ మెయింటైన్ అవుతూ ఉండాలి. అంటే మనం ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 50 హెచ్ఎస్ 230 వోల్ట్స్ కాన్స్టెంట్ వోల్టేజ్ అమ్మ హౌస్ హోల్డ్కి, ఇళ్ళకి. సో ఆ 230 వోల్ట్స్ కన్నా ఒక +2% ఎక్కువైనా పర్లేదు, కానీ ఏకంగా 250 240 260 అయితే మట్టికి మాత్రం అది హీట్ ఎక్కువైపోయి కాలే ప్రమాదం ఉంటుంది. ఎక్కువైతే ఎట్ ద సేమ్ టైం తగ్గిపోతుంటే లో వోల్టేజ్ వచ్చి మొత్తానికి టర్న్ ఆఫ్ అయిపోయే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అందువల్ల కాన్స్టెంట్ వోల్టేజ్ మెయింటైన్ చేయడం కోసం మనం వోల్టేజ్ రెగ్యులేటర్స్ ని యూజ్ చేసుకుంటాం. ప్రతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కి రెగ్యులేటర్స్ ఉండడం అవసరం. ఎందుకంటే మన ఇంటికి వచ్చే పవర్ సప్లై అప్పుడప్పుడు సంవాట్ కొన్ని టైమ్స్ లో ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిసారి అలా కాన్స్టెంట్ వోల్టేజ్ వస్తుందని ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వరు. అందుకోసం ఆ ఫ్లక్చువేషన్స్ రిడక్షన్ చేయడం కోసం ఖచ్చితంగా అటు ఎక్విప్మెంట్ భారీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జెస్, ఏసీస్, టీవీస్, వీటిలన్నింటిలో కూడా ఇన్బుల్ట్ రెగ్యులేటర్స్ ఉంటున్నాయని చెప్తారు. కానీ ఆల్రెడీ కంపెనీయే రెగ్యులేటర్ని పెట్టి పంపిస్తుంది బయటికి అని చెప్తారు. కానీ మనం ఎక్స్టర్నల్గా ఒక రెగ్యులేటర్ని యూజ్ చేసుకోవడం కూడా మంచిదే. సో ఇంటర్నల్ రెగ్యులేటర్స్ ఏంటంటే కొంతవరకు ఏదైనా సరే రెగ్యులేషన్ ఈస్ నథింగ్ బట్ టు మెయింటైన్ కాన్స్టెంట్ వోల్టేజ్ అని అర్థం. టు మెయింటైన్ కాన్స్టెంట్ వోల్టేజ్, టు మెయింటైన్ కాన్స్టెంట్ కరెంట్. కాన్స్టెంట్ గా వోల్టేజ్ ని, కాన్స్టెంట్ గా కరెంట్ ని మెయింటైన్ చేయాలి. ఎందుకని? టు ప్రివెంట్ డ్యామేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ ని తగ్గించడం కోసం మనం వోల్టేజ్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అది వోల్టేజ్ అయితే వోల్టేజ్, కరెంట్ అయితే కరెంట్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి. సో ఆ వర్క్ ఎవరు చేస్తారంటే మనకి జీనా డయోడ్ చేస్తున్నారు. సో దానికి తగ్గట్టుగా మనం సర్క్యూట్ ని వేసుకుంటే సరిపోతుంది. ఈ సర్క్యూటే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన సర్క్యూట్ ని డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ని డ్రా చేస్తున్నాం. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ లో ఫ్లో అయ్యే కరెంట్ I. ఇది మనకి రెసిస్టెన్స్. ఆల్రెడీ మీకు ఈ రెసిస్టెన్స్ గురించి, ఇండక్టర్ గురించి, కెపాసిటర్ గురించి ఆల్టర్నేటివ్ కరెంట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో ఇక్కడ మీరు ఇచ్చే ఇన్పుట్ సప్లై వోల్టేజ్, ఇక్కడ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ అన్నమాట. సో దీనికి జీనా డయోడ్ కనెక్షన్ ఇస్తాం. సో జీనా డయోడ్ కనెక్షన్ ఈ రకంగా ఉంటుంది. సో జీనా డయోడ్ కాబట్టి Z షేప్ లో పెట్టుకోవాలి. Z షేప్. ఓకే, సో ఈ Z షేప్ లో ఈ పైన ఉన్నవి, ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాం. ఆల్రెడీ జీనా డయోడ్ సింబల్ గురించి లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో ఇలా Z షేప్ లో మార్క్ చేసుకుంటారు మనకి జీనా డయోడ్. సో ఈ జీనా డయోడ్ ని ఇలా అక్రాస్ గా ప్లేస్ చేసుకుంటాం. ఎవరికి అక్రాస్ గా? పారలల్ టు లోడ్ రెసిస్టెన్స్ అని చెప్తాం. సో ఇది మనకి లోడ్ రెసిస్టెన్స్. సో ఇది మనకి జీనా డయోడ్. సో ఇది జీనా డయోడ్ సింబల్ అని ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఏకంగా దీని ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్, వీటి క్యారెక్టరిస్టిక్స్ కూడా డిస్కస్ చేసాం. సో జీనా డయోడ్ ఎక్కడ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది మనకి లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంది ఏంటంటే రివర్స్ బయాస్ కండిషన్ లో ఇది పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. అంటే మిల్లీ యాంపియర్స్ ఆఫ్ కరెంట్స్ ని వాటి నుంచి ఫ్లో చేస్తుంది అన్నమాట. సో మిల్లీ యాంపియర్ కరెంట్స్ ని జీనా డయోడ్ రివర్స్ బయాస్ కండిషన్ లో ఫ్లో చేస్తుంది. ఓకే, సో ఇది రివర్స్ బయాస్. సో జీనా డయోడ్ పాజిటివ్ టెర్మినల్, ఇది వచ్చేసి మనకి జీనా డయోడ్ నెగటివ్ టెర్మినల్. సో ఇక్కడ జీనా డయోడ్ దగ్గర వచ్చే వోల్టేజ్ ని VZ అని అంటారు. సో జీనా వోల్టేజ్ ని మనం VZ అని చెప్పాలి. ఓకే, సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ వచ్చేసి మనకి IZ, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ వచ్చేసి IL. ఓకే, సో ఇది మనకి IZ, సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ వచ్చేసి మనకి IL. సో ఇలా రిప్రజెంటేషన్ చేస్తాం అన్నమాట. సో ప్రతి రెగ్యులేటర్ లో కూడా మనం ఇళ్లలో యూజ్ చేసే, ఇందాకే చెప్పాం కదా రెగ్యులేటర్స్ యూజ్ చేసుకుంటామని. ఇన్బుల్ట్ అయినా సరే, ఎక్స్టర్నల్ గా మనం వాడే రెగ్యులేటర్స్ అయినా సరే, ప్రతి రెగ్యులేటర్ లో కూడా ఖచ్చితంగా ఈ రకమైన సర్క్యూట్ ఉంటుంది. ఓకే, ఈ సర్క్యూట్ అంతా ఎలా కనపడుతుందంటే వైర్లతో వాటితో కాదు,
గ్రీన్ కలర్ చిప్ మీద ఈ సర్క్యూట్ అంతా ప్లేస్మెంట్ అయి ఉంటుంది. ఓకే, సో చిప్ బేస్డ్ ఈ రోజుల్లో మనం అన్ని చిప్ బేస్డ్ యూజ్ చేస్తున్నాం. ఈవెన్ మన సెల్ ఫోన్స్ లో కూడా గ్రీన్ కలర్ చిప్స్ కనబడతా ఉంటాయి. ఆ గ్రీన్ కలర్ చిప్స్ లో కూడా సంపాట్ డయోడ్స్ ట్రాన్సిస్టర్స్ చాలా మైన్యూట్ డయోడ్స్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఓకే, ఆ డయోడ్స్ ట్రాన్సిస్టర్స్ జీనార్ డయోడ్స్ వల్లే మనం ఈ రోజు రెగ్యులేటర్స్ యూజ్ చేస్తున్నాం, సెల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం. ప్రతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్ని బేస్డ్ ఆన్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. సో సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ లో ఫస్ట్ జంక్షన్ డయోడ్ చూసారు, ఇప్పుడు జీనార్ డయోడ్ ని కూడా చూస్తున్నారు. సో లాస్ట్ ఆల్రెడీ జంక్షన్ డయోడ్ గురించి మాట్లాడుకున్నాం, రెక్టిఫైర్ అనే విషయం కూడా చెప్పుకున్నాం. ఆల్టర్నేటివ్ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్ కింద ఎలా మార్చాలో అది జంక్షన్ డయోడ్ లో చూసాం. ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేటర్ ని చూస్తాం. సో ఈ సర్క్యూట్ ఒక్కటి సరిపోతుంది, ఇది రెగ్యులేటర్ కింద వర్క్ చేస్తుంది అని చెప్పడం కోసం. సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తున్నాం మనం, ఇన్పుట్ సప్లై వోల్టేజ్ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్. ఓకే, సో ఇక్కడ 230 రావచ్చు, 240 రావచ్చు, 260 రావచ్చు, ఎంతైనా రావచ్చు ఇన్పుట్ సప్లై వోల్టేజ్, లేదా 180 రావచ్చు, 120 రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ జీనార్ వోల్టేజ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, జీనార్ కరెంట్ ఫ్లో అవడం వల్ల. నెక్స్ట్ లోడ్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఈ లోడ్ రెసిస్టెన్స్ లే మన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అంటే మన టీవీ, ఫ్రిడ్జెస్, ఏసీస్ ఇవన్నీ కూడా మనకి లోడ్ లోకే వస్తాయి. సో వాటికి కూడా రెసిస్టెన్స్ ఉంటాయి, వాటిని లోడ్ రెసిస్టెన్స్ అని అంటారు. వాటిలో ఫ్లో అయ్యే కరెంట్ ఏమో మనకి లోడ్ కరెంట్, మరి సప్లై వోల్టేజ్ నుంచి వచ్చే కరెంట్ ఏమో ఐ అన్నమాట. ఇక్కడ మనం ఒక రెసిస్టెన్స్ ని ప్లేస్ చేస్తాం. ఈ రెసిస్టెన్స్ వల్ల ఒక యూజ్ ఉంది, రెసిస్టెన్స్ ఆర్ వల్ల ఒక రకమైన యూజ్ ఉందమ్మా. ఆ యూజ్ ని మీరు ఖచ్చితంగా రాయాలి. సో ఇదంతా మనకి థియరీ పార్ట్ కింద చెప్తారు. ఈ సర్క్యూట్ ని థియరీ పార్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందులో ఫస్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి రెసిస్టెన్స్ ఆర్, రెసిస్టెన్స్ capital R, resistance capital R is used to protect entire circuit ని ప్రొటెక్ట్ చేస్తుంది. if I value current flow is more. సో ఈ స్టార్టింగ్ లో ఫస్ట్ సర్క్యూట్ ని ఫస్ట్ పాయింట్ ని డిస్కస్ చేసుకున్నాం. ఏమని ఈ క్యాపిటల్ ఆర్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ సర్క్యూట్ లో ఈ క్యాపిటల్ ఆర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏమని మనం, సో ఆ క్యాపిటల్ ఆర్ అనే రెసిస్టెన్స్ సర్క్యూట్ ని ప్రొటెక్ట్ చేస్తుందంట. ఎక్కడ నుంచి? హెవీ కరెంట్స్ ఫ్లో అయినప్పుడు, అంటే ఈ కరెంట్ వాల్యూస్ ఎప్పుడైతే హైగా ఉంటాయో అప్పుడు మొత్తం ఈ కంప్లీట్ సర్క్యూట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎవరిని యూజ్ చేసుకుంటాం? రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ కరెంట్ మనకి 2 కరెంట్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఒకటి జీనార్ కరెంట్, రెండు లోడ్ కరెంట్. ఓకే, సో అలా కాకుండా పొటెన్షియల్ డివైడర్ అని చెప్తారు. పొటెన్షియల్ డివైడర్ లేదా వోల్టేజ్ డివైడర్ అని కూడా చెప్తారు. అది రెండో పాయింట్ కింద డిస్కస్ చేసుకోవాలి. సో ఈ సర్క్యూట్ ని ఎలా ఉంచి ఇది ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని సెకండ్ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి ఈ రెసిస్టెన్స్ ఆర్ఎల్ ఈ ఇన్పుట్ వోల్టేజ్ కి పొటెన్షియల్ డివైడర్ కింద యూస్ అవుతుందని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే పొటెన్షియల్ ని డివైడ్ చేస్తుంది. ఎలాగా? ఇన్పుట్ వోల్టేజ్ కింద జీనార్ వోల్టేజ్ కింద డివైడ్ చేసేస్తుంది అన్నమాట. పొటెన్షియల్స్ అన్నా వోల్టేజ్ అన్నా అన్ని సేమ్, పొటెన్షియల్స్ వోల్టేజ్ ఆల్ ఆర్ సేమ్. కాబట్టి ఈ రెసిస్టర్ ఆర్ అనే రెసిస్టర్, ఆర్ఎల్ అనే లోడ్ రెసిస్టర్ వోల్టేజ్ ని డివైడ్ చేస్తుంది. ఒక వోల్టేజ్ ఏమో ఇన్పుట్ వోల్టేజ్, రెండో వోల్టేజ్ వచ్చేసి జీనార్ వోల్టేజ్. ఓకే, సో ఒక వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్, సెకండ్ వోల్టేజ్ వచ్చేసి జీనార్ వోల్టేజ్. అది మనకి సెకండ్ పాయింట్. ఓకేనా? సో థర్డ్ పాయింట్ వచ్చేసి కరెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో థర్డ్ పాయింట్ కరెంట్స్ గురించి ఏమని మాట్లాడదాం అంటే అకార్డింగ్ టు కిర్చాఫ్స్ లాస్. సో ఈ కిర్చాఫ్స్ లాస్ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ లెవెల్ లోనే చూస్తారు. సో ఇది ఏం చెప్తారంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాం, ఇది ఒక నోడ్ అంటారు. ఈ పాయింట్ ని నోడ్ అని అంటారు. ఇది 1 అనే పాయింట్. సో ఇది వీడియో ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఈ పాయింట్ ని నోడ్ అని అంటారు. దీనికి 1 అనే వేసాను నేను. సో దీనికి మార్క్ కూడా చేశాను. ఈ నోడ్ నుంచి ఎన్ని కరెంట్స్ ఎంటర్ అవుతాయో అన్ని కరెంట్స్ లీవ్ అవుతాయి అన్నమాట. అవి దాని సమ్మేషన్ కి ఈక్వల్ అవుతాయని కిర్చాఫ్స్ లాస్ చెప్తాయి. సో అకార్డింగ్ టు కిర్చాఫ్స్ లాస్ నేను థర్డ్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇదంతా మీకు ఇచ్చినప్పుడు థియరీ కింద ఇస్తారు. సో దీన్ని పాయింట్స్ కింద నేర్చుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో అకార్డింగ్ టు కిర్చాఫ్స్ లాస్, సో కిర్చాఫ్స్ లాస్ ని బేస్ చేసుకొని మనకి ఈ పాయింట్ కి ఐ అనే కరెంట్ ఎంటర్ అవుతుంది. అవునా? సో ఈ రెండు కరెంట్స్ లీవ్ అయిపోతున్నాయి. ఆ పాయింట్ నుంచి ఐజెడ్, ఐఎల్ అనే కరెంట్స్ లీవ్ అయిపోతున్నాయి. ఐ అనే కరెంట్ ఎంటర్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింటే మనకి రిఫరెన్స్ పాయింట్. ఈ పాయింట్ కి ఐ అనే కరెంట్ ఎంటరింగ్, ఐజెడ్, ఐఎల్ అనే కరెంట్స్ లీవింగ్. ఓకే,
సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే I is equal to IZ plus IL అని రాసుకోవచ్చు. అంటే ఎంట్రీ is equal to exit అన్నమాట. ఎంటర్ అయింది ఎగ్జిట్ అయింది. ఓకే, ఎంట్రీ is equal to exit అని చెప్తాం. సో ఇది థర్డ్ పాయింట్, ఎంట్రీ is equal to exit. ఎంట్రీ is equal to exit అన్నమాట. సో ఇప్పుడు ఎంట్రీ కరెంట్ ఎగ్జిట్ కరెంట్ ఈక్వల్ అని కిర్చాఫ్స్ లాస్ చెప్పింది. దాన్ని ఈక్వేషన్ ని బేస్ చేసుకొని చెప్తాం. I is equal to IZ plus IL. సో ఈ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని మనం ఎంటైర్ మొత్తం ఆపరేషన్ అంతా చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి మనం నేర్చుకుంది, క్యాపిటల్ R మొత్తం సర్క్యూట్ ని ప్రొడక్ట్ చేస్తుంది ఎప్పుడైనా కరెంట్ వాల్యూస్ మోర్ గా ఉన్నప్పుడు. సో ఇక్కడ సెకండ్ కేస్ ఏంటి, మనకి సెకండ్ కేస్ లో మనం పొటెన్షియల్ డివైడింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో RL కూడా పొటెన్షియల్ వోల్టేజ్ ని డివైడ్ చేస్తుంది. ఇన్పుట్ వోల్టేజ్ కింద జీనార్ వోల్టేజ్ కింద డివైడ్ చేస్తుంది. సో థర్డ్ పాయింట్ కిర్చాఫ్స్ లాస్ గురించి మాట్లాడుకున్నాం. కిర్చాఫ్స్ లాస్ టోటల్ ఎంటర్ కరెంట్ I is equal to IZ plus IL. సో ఇప్పుడు ఫోర్త్ పాయింట్ డిస్కస్ చేయాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఇచ్చే ఇన్పుట్ సప్లై వోల్టేజ్, సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎప్పుడైతే ఇన్పుట్ సప్లై వోల్టేజ్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ వోల్టేజ్ జీనార్ వోల్టేజ్ కన్నా తక్కువ ఉంటే సర్క్యూట్ ఆఫ్ లో ఉంటుంది. ఎంటైర్ సర్క్యూట్ ఆఫ్ కండిషన్ అన్నమాట. సర్క్యూట్ ఆఫ్ కండిషన్ లో ఉంటుంది. ఎప్పుడైతే అంటే దాని అర్థం ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్ హైగా ఉంటుంది, జీనార్ వోల్టేజ్ లోగా ఉంటుంది. ఎప్పుడైతే జీనార్ వోల్టేజ్ లోగా ఉందో ఖచ్చితంగా అక్కడ మనకి సర్క్యూట్ ఆఫ్ కండిషన్ లో ఉంటుంది. ఇది మనం నేర్చుకునే ఫోర్త్ పాయింట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్పుట్ వోల్టేజ్ తక్కువగా ఉంది, జీనార్ వోల్టేజ్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా సర్క్యూట్ అనేది ఆన్ లో ఉంటుంది. సో ఈ కండిషన్ ని మీరు నేర్చుకోవాలి. మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ సో జీనార్ వోల్టేజ్ కన్నా తక్కువ ఉంటే సర్క్యూట్ ఆన్, సో ఇది ఇలా ఉంటే సర్క్యూట్ ఆఫ్. ఇది మనకి ఫోర్త్ పాయింట్ కింద నేర్చుకోవాలి. తర్వాత ఫిఫ్త్ పాయింట్, సిక్స్త్ పాయింట్ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ క్లాస్ లో చిన్న మిస్టేక్ జరిగింది, ఒకసారి కరెక్ట్ చేసుకున్నామా. అది ఏంటంటే ఫస్ట్ చెప్పింది కరెక్ట్, V ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ V సెట్ వోల్టేజ్. అంటే ఇన్పుట్ వోల్టేజ్ ని జీనార్ వోల్టేజ్ కన్నా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి సర్క్యూట్ అంతా ఆన్ కండిషన్ లో వర్క్ చేస్తున్నట్టు అర్థం. ఓకే, సో అదే ఇన్పుట్ వోల్టేజ్ V సెట్ వోల్టేజ్ కన్నా తక్కువగా మెయింటైన్ అవుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 వోల్టేజ్ మెయింటైన్ అవుతుంటే ఇది 80 వోల్టేజ్ మెయింటైన్ అవుతున్నప్పుడు సర్క్యూట్ ఆన్ కండిషన్ లోకి వస్తాం. అంటే ఇన్పుట్ వోల్టేజ్ జీనార్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉండాలి. అదే ఒకవేళ ఇది A20 వోల్ట్స్ మెయింటైన్ అయ్యి ఇది A40 వోల్ట్స్ మెయింటైన్ అవుతూ ఉంటే సర్క్యూట్ ఖచ్చితంగా ఆఫ్ కండిషన్ లో ఉంటుంది. సో అది ఇందాక చెప్పిన వాల్యూస్ కూడా కరెక్టే, బట్ కానీ అదంతా పిఎన్ జంక్షన్ డయోడ్ కి, కానీ ఇది జీనార్ డయోడ్ కదా. ఇదంతా రివర్స్ బయాస్ వర్కింగ్ కాబట్టి, సో ఇదంతా రివర్స్ బయాస్ వర్కింగ్ కాబట్టి మీరు తీసుకునే కండిషన్స్ కూడా రివర్స్ లోనే తీసుకోవాలి. సో ఇది రివర్స్ బయాస్ వర్కింగ్ లో, రివర్స్ బయాస్ లో ఎంత మనకి మిల్లీ ఆంపియర్ కరెంట్, హై వాల్యూస్ ఆఫ్ ద కరెంట్స్ మనకి ఫ్లో చేస్తుంది జీనార్ డయోడ్ యూస్ చేసే. అది జనరల్లీ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ లో మాత్రమే బెటర్ వర్కింగ్ ఇస్తుంది, కానీ జీనార్ డయోడ్ రివర్స్ బయాస్ లో మాత్రమే బెస్ట్ వర్కింగ్ ఇస్తుంది అన్నమాట. అందుకోసం మీరు తీసుకునే కండిషన్స్ కూడా ఖచ్చితంగా రివర్స్ లోనే తీసుకోవాలి. ఇందాక వేసిన కండిషన్స్ ఏంటంటే పిఎన్ జంక్షన్ డయోడ్ కి వర్కౌట్ అవుతాయి, బట్ ఈ కండిషన్స్ వాటికి మాత్రం జీనార్ డయోడ్ కి వర్కౌట్ అవుతాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ ఇస్ గ్రేటర్ దెన్ జీనార్ వోల్టేజ్. అంటే జీనార్ వోల్టేజ్ కన్నా తీసుకునే ఇన్పుట్ వోల్టేజ్ హైగా ఉండాలి. అప్పుడే మనకి సర్క్యూట్ ఆన్ కండిషన్స్ లోకి వస్తున్నట్లు లెక్క. అదే తక్కువ వోల్టేజ్ తీసుకుంటే మనకి సర్క్యూట్ ఆఫ్ కండిషన్స్, అంటే సర్క్యూట్ నుంచి ఎటువంటి అవుట్పుట్ రాదన్నమాట. నెక్స్ట్, ఈ 2 పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మొత్తం ఈ 2 పాయింట్స్ ని బేస్ చేసుకునే ఆపరేషన్ ఉంటుంది. ఇప్పటివరకు ఏంటంటే సర్క్యూట్ ఆన్ లోకి తీసుకొచ్చాం ఆ కండిషన్ వరకు. ఇక్కడ మనం సర్క్యూట్ ఆపరేషన్ ని చూడాలి. ఆ కండిషన్స్ ని యూజ్ చేసుకుంటే సర్క్యూట్ ఆన్ లోకి వస్తాము. సో ఇప్పుడు దాన్ని ఎలా వర్కౌట్ చేయాలో చూడాలి, కాన్స్టెంట్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నామో చూడాలి. ఒకవేళ మనకి కాన్స్టెంట్ సప్లై వోల్టేజ్ ఇచ్చామనుకోండి, కాన్స్టెంట్ సప్లై వోల్టేజ్ ఇస్తే అలా ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 230 వోల్ట్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గానే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ అది మనం ఇస్తాం. 230 వోల్ట్స్ అనే సప్లై వోల్టేజ్ మనం ఇస్తాం. అలా ఇచ్చిన కండిషన్ లో ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం ఇక్కడ తీసుకునే లోడ్ రెసిస్టెన్స్ వాల్యూస్ డిక్రీజ్ అయిపోతాయి. ఆ లోడ్ రెసిస్టెన్స్ డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ ఎందుకు అవుతాయో ఒకసారి చెప్తాను చూడండి. జనరల్లీ మనకి ఓమ్స్ లా చెప్పింది ఏంటి, V is equal to IR అని ఓమ్స్ లా ఆల్రెడీ చెప్పిన విషయమే. ఓమ్స్ లా ఏం చెప్పాడు మనకి, V is equal to I into R అని ఓమ్స్ లా చెప్పడం. ఇది 10th క్లాస్ నుంచి నేర్చుకుంటారు. At constant temperature voltage is directly proportional to current అని అక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ ని రెసిస్టెన్స్ అని తీసుకుంటాం, అవునా. సో ఇదేంటంటే V is equal to IR ఈక్వేషన్ యూజ్ చేసుకొని, సో ఇక్కడ I కి R కి
అనుకుందాం. I కి R కి రిలేషన్ ఏమవుతుంది? V by I is equal to R. అంటే R I కి డైరెక్ట్లీ ప్రపోర్షనలా ఇన్వర్స్లీ ప్రపోర్షనలా? ఖచ్చితంగా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే దాని అర్థం ఏంటి? రెసిస్టెన్స్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతే కరెంట్ వాల్యూస్ ఖచ్చితంగా ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. అవునా? అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. మీరు ఒకవేళ కాన్స్టెంట్ సప్లై వోల్టేజ్ ఇచ్చుకున్నా సరే ఇక్కడ RL వాల్యూస్ డిక్రీజ్ అయితే ఖచ్చితంగా IL వాల్యూస్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. అంటే రెసిస్టెన్స్ అకార్డింగ్ టు ఓమ్స్ లా రెసిస్టెన్స్ అండ్ కరెంట్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అవునా? సో ఇక్కడ RL డిక్రీజ్ అయితే ఖచ్చితంగా IL ఏమవుతుంది? ఆపోజిట్ లో ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే IL వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యాయో కిర్చాఫ్స్ లాస్ ని బేస్ చేసుకొని అది ఇందాక సెకండ్ పాయింట్ లో చెప్పుకున్నాం IZ ప్లస్ IL. అవునా? IZ ప్లస్ IL అని లాస్ట్ ఇప్పుడే జస్ట్ చెప్పుకున్నాం. I is equal to టోటల్ కరెంట్ I is equal to IZ ప్లస్ IL అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తాడంటే IL ఇంక్రీజ్ అయిపోతుందని చెప్తాడు. IL ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ వాల్యూ ఒక 10% ఇంక్రీజ్ అయిందనుకో, దీన్ని ఒక 10% డిక్రీజ్ చేస్తాం అనుకో, ఇది 10% ఇంక్రీజ్ 10% డిక్రీజ్, అప్పుడు కరెంట్ అయ్యి కాన్స్టెంట్ గా ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా కరెంట్ అయ్యి కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుందా అవుదా? ఎందుకని ఒక కరెంట్ వాల్యూస్ ని డిక్రీజ్ చేసి ఒక కరెంట్ వాల్యూస్ ని ఏం చేసాం? ఇంక్రీజ్ చేసాం. సేమ్ అమౌంట్ ఖచ్చితంగా ఈ మాట మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సేమ్ అమౌంట్ వాల్యూస్ ని ఇంక్రీజ్ చేసాం లోడ్ రెసిస్టెన్స్ కరెంట్ ని, ఎట్ ద సేమ్ టైం జీఆర్ కరెంట్ ని ఎట్ ద సేమ్ టైం ఏం చేసాం? డిక్రీజ్ చేసాం. సో ఎంత అమౌంట్ న్యూమరికల్ వాల్యూ ఇంక్రీజ్ చేసామో అంత న్యూమరికల్ వాల్యూస్ ని డిక్రీజ్ చేసుకున్నాం. అందువల్ల టోటల్ కరెంట్ అయ్యి మనకి ఎలా మెయింటైన్ అవుతుంది? కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ మన కన్సిడరేషన్ గుర్తు తెచ్చుకోవాల్సిన లాస్ వచ్చేసి ఓమ్స్ లాస్. దాన్ని బేస్ చేసుకొని రెసిస్టర్ కి కరెంట్ కి ఉన్న సప్లై చూస్తాం. అంటే దాని అర్థం ఏంటి? రెసిస్టెన్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ అన్నమాట. అంటే రెసిస్టెన్స్ డిక్రీజ్ చేస్తే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ ని డిక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలా. సో సెకండ్ పాయింట్ చూడండి, ఈసారి లోడ్ రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేసాం, ఆటోమేటికల్ గా IL వాల్యూస్ ఏమైపోతాయి? డిక్రీజ్ అవుతాయి. సో ఎంత అమౌంట్ అయితే నువ్వు డిక్రీజ్ చేసావో, ఎంత అమౌంట్ అయితే నువ్వు ఇక్కడ డిక్రీజ్ చేసుకున్నావు, సో దీనికి ఆపోజిట్ లో ఆలోచించుకోవాలన్నమాట. సో ఇక్కడ నువ్వు కిర్చాఫ్స్ లాస్ ని యూస్ చేసుకోవాలి. ఎంత అమౌంట్ అయితే నువ్వు డిక్రీజ్ చేసావో అంత అమౌంట్ ని నువ్వు ఏం చేయాలి? ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇంక్రీజ్ డిక్రీజ్ సేమ్ అమౌంట్ జరిగిందో ఆ సేమ్ అమౌంట్ అని వర్డ్ రాకపోతే అసలు మీనింగ్ ఉండదు. సో సేమ్ అమౌంట్ ఆఫ్ డిక్రీజ్ ఇంక్రీజ్ జరిగిందో అక్కడ ఖచ్చితంగా టోటల్ కరెంట్ అయ్యి ఎలా మెయింటైన్ అవుతుంది? మనకి కాన్స్టెంట్ గానే మెయింటైన్ అవుతుంది. ఓకేనా? సో ఈ రకంగా మనకి కాన్స్టెంట్ వోల్టేజెస్ కాన్స్టెంట్ కరెంట్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మీరు 230 వోల్ట్స్ ఇచ్చినా లాస్ట్ అవుట్పుట్ లో మీకు ఎంత వస్తుంది? కాన్స్టెంట్ గా 230 వోల్ట్స్ ప్రొడక్షన్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ 240 వోల్ట్స్ ఇచ్చారనుకుంటాం, ఇన్ కేస్ 240 వోల్ట్స్ ఇచ్చామనుకో, అంటే 230 కన్నా ఎక్సెస్ వోల్టేజ్ ఇచ్చాం, అప్పుడు ఆటోమేటికల్ గా వోల్టేజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఆటోమేటికల్ కి వోల్టేజ్ కి ఈ రెసిస్టర్ కి ఏ ప్రపోర్షనల్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇక్కడ ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. వోల్టేజ్ రెసిస్టెన్స్ ఏ ప్రపోర్షనల్ అమ్మా? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఆ ఈక్వేషన్ లో నేను చెప్పలేదు, ఓమ్స్ చెప్పాడు ఆల్రెడీ. సో ఓమ్స్ వోల్టేజ్ రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అవునా? అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఏమైపోతుందిరా? ఇంక్రీజ్ అవుతుంది. బై రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఏమవుతుంది? ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది. ఎందుకని బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, సో ఈ కిర్చాఫ్స్ లాస్, మళ్ళీ కిర్చాఫ్స్ లాస్ దగ్గరికి రావాలి. ఈ కిర్చాఫ్స్ లాస్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ ని డిక్రీజ్ చేస్తున్నావో మళ్ళీ అంత అమౌంట్ ఆఫ్ కరెంట్ ని ఏం చేసుకోవాలి? ఇంక్రీజ్ చేయాలి. సో ఆ రెండు క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? మళ్ళీ కాన్స్టెంట్ వాల్యూస్ అబ్జర్వ్ అవుతాయి. ఓకేనా? అందువల్ల వోల్టేజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసినా వోల్టేజ్ లెవెల్స్ ని డిక్రీజ్ చేసినా మనం ఈ టూ లాస్ ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఓమ్స్ లా, రెండు కిర్చాఫ్స్ లా. సో ఓమ్స్ లా V is equal to IR ని బేస్ చేసుకోవాలి, కిర్చాఫ్స్ లా I is equal to IZ plus IL. సో ఇదంతా మనకి జీనార్ డయోడ్ వర్కింగ్ ఎలా? వోల్టేజ్ రెగ్యులేటర్. రెగ్యులేటర్ ఇస్ నథింగ్ బట్ టు రెగ్యులేట్ ద వోల్టేజ్ లెవెల్స్ టు కాన్స్టెంట్ వాల్యూస్ బట్ నాట్ హై వాల్యూస్ బట్ నాట్ ది లో వాల్యూస్. ఓకేనా? సో హై వాల్యూస్ కి పెంచదు, అలానే లో వాల్యూస్ కి కూడా తగ్గించుకోదు. ఓకే, సో పిఎన్ జంక్షన్ డయోడ్ ఫ్యామిలీలోనే ఇంకొక కొత్త డయోడ్ గురించి చెప్పుకోలేము. అది టన్నల్ డయోడ్ అని అంటారు. టన్నల్ అంటే ఏంటంటే దాని అర్థం చిన్న కన్ను నుంచి హెవీ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతా ఉండడం అనమాట. ఫ్లోయింగ్ కదా, ఫ్లో అవుతా ఉండడమే. టన్నల్ డయోడ్ అని అర్థం ఏంటంటే టన్నలింగ్ ఈజ్ నథింగ్ బట్ హెవీ వాటర్ ఫ్లో అని అర్థం. ఇక్కడ వాటర్ ప్లేస్ లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనమాట. ఓకే, టన్నల్ డయోడ్ అంటే 1957 లో ఇసాకి అనే జపనీస్ సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడన్నమాట. టన్నల్ డయోడ్ అంటే ఇంకా ఎలక్ట్రాన్స్ ఫ్లో విపరీతంగా ఉంటుంది అనమాట. విపరీతం, ఇంకా అసలు దాన్ని ఇంకా అడ్డు అదుపులేని ప్రవాహం అంటారు కదా, అది టన్నలింగ్ అంటే. అర్థమైందా? టన్నల్ డయోడ్, అందుకు ఆ పేరు పెట్టాడంట. ఎలక్ట్రాన్ ఫ్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. అందుకోసం దీన్ని ఆసిలేటర్స్ వాటిల్లో కూడా వాడుకుంటారు. టన్నల్ డయోడ్ 1957
1957 లో జపనీస్ సైంటిస్ట్ ఇసాకి అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు. అందుకని దీన్ని ఇసాకి డయోడ్ అని కూడా అంటారు. మీకు రేపు పొద్దున నన్నే యూనివర్సిటీ పేపర్లో ఇసాకి డయోడ్ గురించి రాయండి అని అంటే మేడం మాకు చెప్పలేదని అనుకోకండి. టన్నల్ డయోడ్ అన్నా ఇసాకి డయోడ్ అన్నా రెండు సేమ్, ఓకేనా. సో టన్నలింగ్ ఈస్ నథింగ్ బట్ హెవీ ఫ్లో అన్నమాట. అక్కడ వాటర్ ఫ్లో అయితే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ ఫ్లో, ఓకే. సో టన్నల్ డయోడ్ సింబల్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో టన్నల్ డయోడ్ వర్కింగ్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో టన్నల్ డయోడ్ సింబల్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం, చూడండి. సో టన్నల్ డయోడ్ 1957 లో జపనీస్ సైంటిస్ట్ ఇసాకి, సో దీన్ని ఇసాకి డయోడ్ అని కూడా చెప్తారు. ఇసాకి డయోడ్ లేదా టన్నల్ డయోడ్ అని చెప్తాం, ఓకే. ఇసాకి అని సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి ఇసాకి డయోడ్. సో ఈ డయోడ్ సింబల్ ఇలా ఉంటుందన్నమాట, ఇలా, ఓకే. సో డయోడ్ సింబల్ ఇలా ఉంటుంది. సో ఇది మనకి టన్నల్ డయోడ్ సింబల్ అన్నమాట. సో ఇలా నేర్చుకుంటే దీనికి ఇంకో రకమైన ఫామ్ కూడా ఉంది, బట్ ఈ ఫామ్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. సో దీన్ని టన్నల్ డయోడ్ అని చెప్తారు, టన్నల్ డయోడ్. సో ఇది మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ లాగే, జస్ట్ సేమ్ పిఎన్ జంక్షన్ డయోడ్ లాగే ఉంటుంది. సేమ్ యాజ్ పిఎన్ జంక్షన్ డయోడ్, సేమ్ యాజ్ పిఎన్ జంక్షన్ డయోడ్, సేమ్ యాజ్ పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ లాగే ఉంటుంది, బట్ కానీ హెవీలీ డోప్డ్ అమ్మా, వెరీ హెవీలీ డోప్డ్, heavily doped by 1000 times, heavily doped by 1000 times, heavily doped by 1000 times. సో 1000 times డోప్ చేసాం అన్నమాట. అందుకని ఎలక్ట్రాన్ ఫ్లో అంత బాగుంటుంది, ఓకేనా. సో 1000 times మోర్ కి మనం డోపింగ్ చేస్తాం. డోపింగ్ అంటే ఏంటి, మనకి జనరల్లీ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అని ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ కింద విడగొడతారు. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ని టెంపరేచర్ రైస్ చేస్తే అవి సెమీ కండక్టర్స్ కింద వర్క్ చేస్తాయి, అవి వేరే విషయం. బట్ కానీ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ కి మనం ఇంప్యూరిటీస్ ని యాడ్ చేసుకోవాలి. యాడింగ్ వేరు, డోపింగ్ వేరు అన్నమాట. డోపింగ్ అంటే వాటి క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మనం తీసుకెళ్లి వేరే ఎలిమెంట్స్ ని పెట్టాలి. మీరు ఎప్పుడు కూడా సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ని ఎవరి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం, సిలికాన్ కానీ, జర్మేనియం కానీ, గాలియం సల్ఫైడ్ కానీ, ఆర్సెనైడ్ కానీ, ఇవన్నీ మనం సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ఎలిమెంట్స్ కింద తీసుకుంటాం. వీటిల్లో ఏం చేస్తామంటే ఫాస్ఫరస్ ని కానీ, బోరాన్ ని కానీ, ఆర్సెనిక్ ని కానీ తీసుకెళ్లి డోప్ చేస్తాం. డోపింగ్ అంటే దాని అర్థం ఏంటంటే క్రిస్టల్ స్ట్రక్చర్, ఇవన్నీ లాస్ట్ లో చెప్పింది. క్రిస్టల్ స్ట్రక్చర్ ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తీసుకెళ్లి ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయడం అన్నమాట. సిలికాన్, జర్మేనియం వాటికి కొత్త ఫ్రెండ్స్ ని యాడ్ చేయడం, క్రిస్టల్ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయకుండా, దాన్ని డోపింగ్ అని చెప్తాం, ఓకే. అది ఫాస్ఫరస్ కానీ, బోరాన్ కానీ, ఆర్సెనిక్ కానీ ఉన్న సిలికాన్, జర్మేనియం, దాన్ని డోపింగ్ అని చెప్తారు. సో ఆ డోపింగ్ కూడా మనం చాలా హెవీగా చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 సిలికాన్, జర్మేనియం ఆటమ్స్ ఉన్నాయనుకో, మీరు 90% డోపింగ్ చేసేస్తే అది హెవీలీ డోప్డ్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 సిలికాన్ కానీ, జర్మేనియం కానీ, గాలియం ఆర్సెనైడ్ కానీ తీసుకున్నారు. సో ఈ తీసుకున్న వాటిలో 100లో 90% మిక్స్ చేస్తాం. 100లో 90 వరకు ఫాస్ఫరస్ తో కానీ, బోరాన్ తో కానీ, ఆర్సెనిక్ తో కానీ, సో ఫాస్ఫరస్ తో కానీ, బోరాన్ తో కానీ, ఆర్సెనిక్ తో కానీ మిక్స్ చేసేస్తే, కానీ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేయాలో చేయక్కర్లేదు, ఖచ్చితంగా స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేయకుండా జరిగితే అది ఏమని చెప్తాం, హెవీలీ డోపింగ్ అని చెప్తాం, ఓకే. 100లో 90 వాడేసుకుంటే ఖచ్చితంగా హెవీలీ డోపింగ్. 95 వాళ్ళు వాడేసుకున్నా మనం ఆశ్చర్యపడతాం. 90 వాడుకున్నా 95 వాడుకున్నా ఖచ్చితంగా మనకి హెవీలీ డోపింగ్. అప్పుడు ఎక్కడైతే హెవీలీ డోపింగ్ జరిగిందో అక్కడ ఫామ్ అయ్యే డిప్లీషన్ లేయర్ మనకి ఖచ్చితంగా నారోగానే ఉంటుంది. సో ఈ డిప్లీషన్ లేయర్ అన్న విషయం కూడా మనం ఆల్రెడీ లాస్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ టన్నల్ డయోడ్ వర్కింగ్ చెప్పాలి. ఈ వర్కింగ్ ఇంకా క్లారిటీగా చెప్పాలంటే దీనికి VI క్యారెక్టరిస్టిక్స్ యూస్ చేసుకొని చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ యూస్ చేసుకున్నా, ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ కూడా యూస్ చేసుకొని చెప్పుకోవాలి, ఓకే. సో ఈ వర్కింగ్ VI క్యారెక్టరిస్టిక్స్ వర్కింగ్ ఎట్ ద సేమ్ టైం ఎనర్జీ బ్యాండ్ వర్కింగ్ అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం, ఈ టన్నల్ డయోడ్ కి సంబంధించింది. ప్రస్తుతానికి ఈ క్లాస్ లో ఇంట్రడక్షన్ చూడండి. సో ప్రీవియస్ క్లాసెస్ కూడా మీకు చూసుకున్నట్టయితే హెవీలీ డోపింగ్ అంటే ఏంటి, డిప్లీషన్ లేయర్ అంటే ఏంటో కూడా మీకు క్లారిటీ వస్తుంది, ఓకే.